దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రైస్తవేతర సోదరి సోదరులకి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎక్కువగా క్రైస్తవులను ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలోంచి చెప్పబడుతున్నప్పటికీ కూడా ఇందులో ఒక జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోతే కొన్ని ఆశయాలు, కొన్ని భావాలు, కొన్ని కామన్గా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి థింగ్స్ ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇది మతపరమైన కార్యక్రమం, మత శాఖాపరమైన కార్యక్రమం అని భావించకుండా మతాతీతమైన మత శాఖాతీతమైనటువంటి కార్యక్రమంగా భావించి గత 28 సంవత్సరాలుగా యాజ్ ఎ చర్చ్ పాస్టర్ 28 సంవత్సరాలుగా దేవుని సేవలో గాడ్ సర్వీస్ చేస్తున్నట్లుగా, లేదా ఒక బ్రదర్ గాను, ఒక ఎవాంజలిస్ట్ గాను, ఒక పాస్టర్ గాను, లేదా ఒక అపోస్తులుడు అనుకోండి, లేదంటే ఒక ప్రవక్త అనుకోండి, ఇలాగా ఒక బైబిల్ టీచర్గా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. రండి, కొద్ది సమయాన్ని మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించండి. కొన్ని మాటలు మనం వినబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్ని ఆధారంగా చేసుకొని నేను ఆ వాక్యాలను ఆధారంగా చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయబోతున్నాను. టెక్స్ట్, బైబిల్ ఇస్ ద టెక్స్ట్. నేను చెప్పే మాటలు డీటెయిల్డ్ ఏం కాదు, నాన్ డీటెయిల్డ్గా ఉంది. ఇది వాచకము, పరిశుద్ధమైన వాచకము. నేను ఒక ఉపవాచకంలాగా, ఒక మనిషిని అయినప్పటికీ ఒక ఉపవాచకంలాగా నేను నిలబడుతున్నాను. ఏ విధంగా వాచకానికి ఉపవాచకం ఎలా ఉంటుందో, టెక్స్ట్కి నాన్ డీటెయిల్ ఎలా ఉంటుందో, అలాగే ఓ దేవుని సేవకునిగా నేను మాత్రమే కాదు, అనేక మంది ఈ వాక్యంలోంచి, ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రపంచంలో ఎక్కువగా ముద్రించబడుతున్న, ప్రపంచంలో అనేకమైనటువంటి భాషల్లో, అధికమైన భాషల్లో ఉన్నటువంటి, ప్రపంచంలో విస్తారంగా అమ్ముడుపోతున్నటువంటి ఈ బైబిల్, హోలీ బైబిల్ అనేటువంటి పుస్తకంలోంచి, కొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్లో నుంచి, యోహాను సువార్తలోంచి 4 గాస్పల్స్ ఉన్నాయి. 4 వ్యక్తులు యేసు ప్రభుని గురించినటువంటి సువార్త రాశారు. వాటిలోంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్, మనం ఈ సమయంలో మనం చదువుకుందాం ఒక మాట. యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనము మన మూల వాక్యం. దానికి ముందుగా నిన్న నేను మీకు గుర్తు చేసిన మాటలు, జస్ట్ రిమైండ్. నిన్న కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. మిస్ అయిపోయిన వాళ్ళ కోసం నేను చెప్పిన దాన్ని ఒక షార్ట్గా ఒక 2-3 నిమిషాలు చెప్పేస్తాను. పగలు ఉన్నంత వరకు, పగలు అనేది అందరికీ ఉంది. మనం సమాధిలోకి వెళ్ళలేదు, మనం చచ్చిపోలేదు, మన పగలు ఉంది. వీ హ్యావ్ డే టైమ్, వీ హ్యావ్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్. ఈ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి హోలీ. ఈ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైట్. మళ్ళీ ఎవరితో ఏంటి పోరాటం అనే విషయాల్లోకి మనం వెళ్ళలేదు. ఆయుధదారులుగా, ఆత్మ సంబంధమైన ఆయుధదారులుగా మారి అపవాదిని ఎదిరించి, అపవాదికి ఆనాటి అవమానాన్ని, అపజయాన్ని మరలా గుర్తు చేసేవాళ్ళు. అమ్మో, యేసు ప్రభుతో పెట్టుకొని పొరపాటు చేశామండి, 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళ అనుచరులతో పెట్టుకొని ఇంకా వద్దు నాయన, వీళ్ళు వద్దు, ఆయన వద్దు, వీళ్ళు వద్దు అన్నట్టుగా సంఘాన్ని, లేకపోతే మనల్ని, మన సహవాసాన్ని అపవాది వీడిపోవాలి. కానీ వాడు మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ వస్తాడు కొంతకాలానికి. యేసు ప్రభును శోధించి సోలిపోయి, గెలవలేక, జయము సాధించలేక వెళ్ళిపోయిన వాడు ఇక జీవితంలో ఆయన్ని నేను చూడను అని అనుకోలేదు. వాడు మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ శోధించడానికి ప్రయత్నం చేశాడు. శిష్యులను శోధించాడు. సరే, ఈయన్ని శోధిస్తే మనం గెలవలేమనుకొని శిష్యులను శోధించాడు. శిష్యులు ఆ శోధనలో పడిపోయారు. స్తోత్రం. ఆ వికెట్లు పడిపోయినాయి, వాళ్ళు పరాజయం చెందారు. పరాజయం చెందని ప్రభు, పరాజయం చెందినటువంటి శిష్యులు.
స్తోత్రం. ఏదేమైనప్పటికీ గత ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో పని చేయాలని, రెండవదిగా పరిశుద్ధులుగా నడవాలని, హోలీగా, ప్యూర్గా, శాంక్టిఫైడ్గా, పరిశుద్ధ పరచబడిన వారిగా. పరిశుద్ధులంటే పరిశుద్ధ పరచబడిన వాళ్ళు, పరిశుద్ధతను అభ్యాసం చేస్తున్నవాళ్ళు, పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళు, పరిశుద్ధతలో కొనసాగుతున్నవాళ్ళు. స్తోత్రం. పరిశుద్ధతను గురించి ప్రసంగం చేసేవాళ్ళని కాదు, పరిశుద్ధతను గురించి ఆశించేవాళ్ళని కాదు. బాగానే ఉంది, ఆశించాలి, ప్రార్థించాలి, ఓకే. కానీ పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో కొనసాగుతూ, అనగా క్షమించబడి పాప పరిహారము పొంది పరిశుద్ధత వైపుగా లేదా పరిశుద్ధ మార్గంలో నడుస్తున్న వాళ్ళు. మూడవదిగా పోరాటానికి సిద్ధంగా ఉండాలి అనే మాటలు మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనాన్ని, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter verse 6, కొత్త నిబంధనలో 90వ పేజీలో ఎడమ చేతి వైపు ఆయన ఇట్లు చెప్పి, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద బురద పూసి. స్తోత్రం. తర్వాత 7వ వచనం స్టార్ట్ అవుతుంది కనుక 7వ వచనంలోకి వెళ్ళలేదు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి, స్తోత్రం, వాని కన్నుల మీద ఆ బురద పూసి. చదివిన వాళ్ళకి ఏంటిది బురద చేయడం ఏంటి? ఊసి బురద చేస్తుంటే చి అని అనుకుంటాం. శిష్యులు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ, యేసు ఏం చేస్తున్నాడు. యేసుని వాళ్ళు ప్రశ్నించడానికి ముందు 1వ వచనంలో గమనించాల్సిన విషయం, ఆయన మార్గమును పోచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. యేసు కనబడ్డాడు, శిష్యులకు కనబడలేదు. గుడ్డివాణ్ణి చూడలేని గుడ్డివాళ్ళు వాళ్ళు, చూస్తున్న వాడిని చూడలేనటువంటి గుడ్డివాళ్ళు వాళ్ళు. మనం గుడ్డివాళ్ళని చూడలేం, ప్లస్ గుడ్డితనం కోల్పోయి లేదా పోగొట్టుకొని చూపు కలిగిన వాళ్ళని కూడా మనం చూడలేకపోతున్నాం. మనకు ఆయనకు ఉన్నటువంటి తేడాలు నేను చదువుతున్నాను. ఆ మాటలు ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాలో స్పష్టంగా ఉంది. Afterward, as Jesus walked down the street, he noticed a man blind from birth. శిష్యులు చూసింటారు, గుడ్డోడు అనుకుంటారు. కానీ యేసు ప్రభు చూశాడు, గ్రహించాడు. పుట్టినది మొదలుకొని, తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినది మొదలుకొని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడు హిజ్ ఐస్ వర్ నాట్ ఓపెన్. ఒకవేళ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయేమో అని అనుకున్నారు. హిస్ డిసైపుల్స్ ఆస్క్డ్ హిమ్, అనగా మొదట యేసు చూశాడు, యేసు చూసిన తర్వాత శిష్యులు చూశారు. యేసు తాను చూసిన తర్వాత తన శిష్యులకు చూపించాడు. హలో, ఆ గుడ్డోడిని చూశారా? నా సేవకుడైన యోబును చూసితివా అని అడిగినట్టుగా ఆ గుడ్డోడిని చూశారా? ఆ బెగ్గర్ను చూశారా? అడుక్కున్న వాడిని చూశారా? గుడ్డితనం, అడుక్కోవడం, గుడ్డితనం, బ్లైండ్నెస్, ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. బెగ్గింగ్ స్పిరిచువల్గానో లేకపోతే ఫిజికల్గానో. స్పిరిచువల్గా అనగా ఆత్మీయంగా దేవుని దగ్గర అభ్యర్థించడం, అడుక్కోవడం, వేడుకోవడంలో తప్పేం లేదు. కానీ మనిషి దగ్గర అడుక్కోవడం అనేది ప్రమాదకరం, అది అసహ్యకరమైంది, అదంత సమంజసమైంది కాదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు యేసు చూశాడు, తన శిష్యులకు చూపించాడు. ఆయన చూసిందే చెప్తాడు, ఆయన చూసిందే చూపిస్తాడు. ఆయన చూసినట్లు మనం చూడాలని ఆయన ఆశిస్తాడు. ఆయన చూసి గ్రహించాడు. శిష్యులు చూశారు కానీ గ్రహించలేదు. అయ్యో పాపం అనుకొని శిష్యులు అన్నారు. శిష్యులు సానుభూతి చూపించారు కానీ యేసు ప్రభు సహాయం చేశాడు. సానుభూతి చూపించేవాళ్ళు కాదు మనకు కావాల్సింది, సహాయం చేసేవాళ్ళు కావాలి. సానుభూతి వలన ఎవరికి సహాయము కలుగదు. ఏదో ఒక ఫీలింగ్, సానుభూతి, సింపతి అనేది ఒక ఫీలింగ్. అయ్యో నాకైతే 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు, వాడికి లేవే పాపం, ఎలా చేస్తాడు ఏంటో అనేటువంటి ఆ పాపం అనేటువంటి ఆ సింపతి ఫీలింగ్ వల్ల మనకు ప్రయోజనం లేదు. మా యొద్ద వెండి బంగారములు లేవు, మేమున్నా కానీ ఇచ్చేసినా నువ్వు ఖర్చు చేసుకొని, ఒకవేళ నీకు వెండి బంగారాలు ఇచ్చామనుకో, నువ్వు జీవితాంతం భౌతికంగా హాయిగా బతకగలవు. ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి నువ్వు బతకగలవు.
ఈ యాచక వృత్తిని విడిచిపెట్టి బ్రతకగలవు. కానీ అది కాదు మేము కోరుకునేది. నీవు రోగాన్ని విడిచి, రోగము నిన్ను విడిచి, స్తోత్రం, ఈ కుంటితనము నిన్ను విడిచి, ఈ గుడ్డితనం నిన్ను విడిచి పోవాలి అని పేతురు యోహానులు ఆశించారు. డబ్బులు ఉన్నప్పటికీ డబ్బులు వేయలేదు. మా వైపు చూడమన్నారు, వెండి బంగారు లేవన్నారు. ఇక ఆ కుంటివాడు వాడిని డబ్బులు అడగలేకపోయాడు. అయ్యా బాగానే చేశారు, స్వస్థ చేశారు, నడిపించారు, బాగానే ఉంది, నాకు 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు ఇవ్వండి అని డబ్బులు అడగలేదు. ఇక డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. తన జీవిత కాలంలో మొట్టమొదటిగా ఎవరిని అడిగాడో మరి తెలియదు కానీ స్తోత్రం వాడు. కానీ చివరిగా పేతురు యోహానులు అడిగాడు. దట్ ఇస్ అ ఫైనల్. ఇక అడగాల్సిన అవసరం రాలేదు. నువ్వు దేవుణ్ణి అడిగితే ఇక మనుషులను అడగాల్సిన అవసరం రాదు. గుర్తుపెట్టుకోండి, నీవు దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్లయితే మనుషులను అడగాల్సిన అవసరం ఉండదు. అనగా మనుషులను అడగాలనే ఆలోచన రావడానికి ముందుగానే దేవుడు ఆయన అడిగావు కనుక ఈ గ్యాప్లో, ఈ సమయంలో దేవుడు నీకు వాటిని అనుగ్రహించేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషిని అడగడం వ్యర్థం, దేవుణ్ణి అడగడం ప్రయోజనకరం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం నేను మరలా చదువుతున్నాను. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎట్లు చెప్పి ఏం చెప్పాడు? ఈ లోకములో ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు పెద్ద అబ్జెక్షన్ రాలేదు శిష్యుల మధ్యలో. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నప్పుడు అబ్జెక్షన్ వచ్చింది 8వ అధ్యాయంలో. ఏం అబ్జెక్షన్? నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుచుకుంటాడు అని వారితో చెప్పాడు. హలో, పరిసయ్యులు అన్నారు, హలో ఆపండి సార్, ఎందుకు ఈ స్తుతి, ఎందుకు ఈ సోది, నీ గురించి నువ్వు చెప్పుకోవడం, నిన్ను గురించి నువ్వు పొగుడుకోవడం అని వాళ్ళు అభ్యంతరపడ్డారు. 8వ అధ్యాయంలో యేసు ప్రభు మాటను బట్టి అభ్యంతరపడిన పరిసయ్యులు ఉన్నారు. 9వ అధ్యాయంలో ఆయన మాటను బట్టి అర్థమైందో లేదో మరి వాళ్ళు ఏం విన్నారో మరి తెలియదు. అభ్యంతర పడని శిష్యులు, అభ్యంతర పడిన పరిసయ్యులు, అభ్యంతర పడనటువంటి ప్రభు అనుచరులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నేను చదువుతున్నాను యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను, దయచేసి వినండి. స్తోత్రం, హల్లెలూయా. దెన్ అంటే అప్పుడు, నౌ అంటే ఇప్పుడు, దెన్ అండ్ నౌ. దెన్ జీసస్ స్పాట్ ఆన్ ద గ్రౌండ్. తాను ఉన్న దగ్గర ఊసాడు, తాను ఉన్న స్థలంలో హీ స్పాట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ మేడ్ సమ్ క్లే. స్తోత్రం, సమ్ క్లే విత్ హిస్ సలైవా. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఆయన ఏం చేశాడంటే ఆయన బురద చేశాడంట. పొడిగా ఉన్న మట్టిని తడిగా చేశాడు. ఇంకెక్కడ రాయబడింది, హీ మేడ్ సమ్ క్లే. బురద చేశాడని కాదు, బంకమట్టి చేశాడని అర్థం. బురదకి బంకమట్టికి తేడా ఉంటుంది. బంకమట్టి జిగటగా ఉంటుంది, బంక లాంటి మట్టి, బంకమట్టి గమ్ లాగా చేశాడు. ఇదే ఒక అద్భుతం చూడండి. వాడి 2 కనుల మీద పూయడానికి, ఉంచడానికి కావలసినటువంటి బురద లేదా బంకమట్టి అక్కడ లేదు. బంకమట్టి, స్తోత్రం. అది ఇంచుమించు దేవాలయం దాటి మార్గ మధ్యలో లేదా మార్గంలో త్రోవ పక్కన జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆయన అంతగా ఊశాడు, మళ్ళీ ఊశాడు, మళ్ళీ ఊశాడు. బురద చేశాడని కాదు, ఒక్కసారి ఊశాడు, ఊసినప్పుడు బురద అయింది, బంకమట్టిగా మారింది. దేవుని స్తోత్రం. ఆయన కార్యాలు చూడండి. ఆయన ఏదో ఊశాడంటే అసహ్యమైన పని చేశాడని కాదు, దాన్ని అసహించుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక మాట మనం గ్రహించడానికి ముందే మనం కామెంట్ చేయడం మంచిది కాదు. కనుక మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, ఆయన హీ మేడ్ సమ్ క్లే. స్తోత్రం, హల్లెలూయా. హీ మేడ్ సంథింగ్. నీ కోసం దేన్నో చేస్తున్నాడు, నీ కోసం బంకమట్టిని తయారు చేస్తున్నాడు, నీ కోసం మట్టిని తయారు చేస్తున్నాడు, నీ కోసం దేన్నో చేస్తున్నాడు, నీ కోసం స్వస్థత చేస్తున్నాడు, నీ కోసం ఏదో చేస్తున్నాడు, నీ కోసం కామెంట్ చేస్తున్నాడు. నీ కోసమేగా కామెంట్. బాబు వీడి మీద నింద వేయద్దు, శిష్యులారా వీడి తల్లిదండ్రుల మీద నింద వేయద్దు. అలా నింద వేయడం కరెక్ట్ కాదు. నీ కోసం డిఫెన్స్ చేస్తున్నాడు, అనగా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ పక్షాన వాదిస్తున్నాడు ఆయన.
గుడ్డివారి పక్షాన వాదించాడు. మొట్టమొదటిసారి కలుసుకున్నాడు లేదా ఎన్నోసార్లు కలుసుకున్నాడో మనకు తెలియదు, కానీ అతని పక్షాన వాదిస్తున్నాడు. అతను వదిలేసేయండి, అతని జోలికి పోవద్దు మీరు. స్తోత్రం. ఊసినప్పుడు పెద్ద సౌండ్ రాకపోయి ఉండొచ్చు, బురద చేశాడు. స్తోత్రం. అక్కడ రాయబంటి మాటలు, ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి 15వ వచనంలో ఆ బురదను ఉంచి అని రాయబడింది. పూశాడంటే ఉంచినట్లే, ఉంచాడంటే జస్ట్ ఉంచాడని. అదే సమయంలో పూయడం అంటే అక్కడంతా స్మియర్ చేయడం, రుద్దడం లేకపోతే రబ్ చేయడం అని అర్థం. ఏదేమైనప్పటికీ ఆయన బురద చేశాడు. ఆ బురదని మట్టిలో అక్కడే వదిలేయకుండా ఆ బురదని అందుని యొక్క కళ్ళ మీద పెట్టాడు. అరే, ఇదేదో టెక్నిక్ బాగుందే. ఈ శిష్యులందరూ దెయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, ఈ శిష్యులందరూ రోగాలు బాగు చేసిన వాళ్ళు, ఈ శిష్యులందరూ వనంలో పనిచేసిన వాళ్ళు, గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు. వాళ్ళు గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ పని చేయలేదు. కానీ యేసు ప్రభు చేస్తున్నట్టు హిస్ హీలింగ్ మెథడ్ ఈజ్ డిఫరెంట్. మాస్టర్కి మెథడ్స్ ఉన్నాయి, డిసైపుల్స్కి తక్కువ మెథడ్స్ ఉంటాయి, కానీ మాస్టర్కి మెనీ మెథడ్స్ ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక టెక్నిక్ ఉంటే ఆయనకు అనేకమైన టెక్నిక్లు ఉంటాయి. మనకు కొద్ది తెలివితేటలు ఉంటే ఆయనకి అనంతమైన తెలివితేటలు ఉంటాయి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. స్తోత్రం. స్తోత్రం. మనం అల్పజ్ఞానులు, ఆయన అనంత జ్ఞాని. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, ఎందుకు అలా ఊశాడు ఏంటి అనే దాని గురించి ఆలోచించినప్పుడు, ఒక మనిషి సాధారణంగా ఊస్తున్నాడంటే ఒక అసహ్యతను బట్టి. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకూడదు పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో. మన భారతదేశంలో అలా చేస్తున్నారు, కానీ విదేశాల్లో అలా చేయరు. ఎందుకంటే ఆ రోగి దేహంలోంచి నోట్లోంచి వచ్చినటువంటి ఆ లాలాజలం లేదా రోగ లక్షణాలు కలిగినటువంటి రోగ క్రిములు కలిగిన దాని ద్వారా అవి వ్యాపించేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఎక్కడంటే అక్కడ ఊయద్దని చెప్తుంటారు. యేసు ఉమ్మి వేశాడు. ఇంత అప్పటి నుంచి అందరికీ అలాగే ట్రీట్మెంట్ ఇస్తున్నాడని కాదు, ఇంతకు ముందు యేసు ప్రభు అలా ట్రీట్మెంట్ ఇచ్చాడని కాదు. యేసు ప్రభు తన వస్త్రాన్ని తాకనిచ్చాడు స్వస్థత కోసం, ఉమ్మి వేసి బురద చేశాడు స్వస్థత కోసం, మాట చెప్పి స్వస్థత చేశాడు, స్పర్శించి స్వస్థత చేశాడు. యేసు ప్రభు వేరు వేరు విధానాల్లో స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. యేసు ప్రభు అసహ్యించుకున్నవి, దేవునికి యెహోవా దేవునికి అసహ్యమైన విషయాల గురించి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు, దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి యేసు ప్రభువుకి అసహ్యమైనటువంటి 4 కార్యాలను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అసహ్యత ఏర్పడినప్పుడే, ఏహ్య భాగం ఏర్పడినప్పుడే, ఒక పరిస్థితి జుగుప్సాకరంగా ఉంది అనిపించినప్పుడే అప్పుడు ఉమ్మి వేసే అవకాశం ఉంది. స్తోత్రం. చూడండి, యేసు అసహించుకున్నవి ఏంటి? మొట్టమొదటి విషయం, ఆయన గుడ్డితనాన్ని అసహించుకున్నాడు. హీ హేటెడ్ ద బ్లైండ్నెస్. స్తోత్రం. వాడికి భౌతికమైన గుడ్డితనమే కదా, ఆత్మ సంబంధమైన గుడ్డితనం కూడా ఉంది. ఎందుకు ఉంది అనే దాని గురించి మనం ప్రస్తుతం ఆలోచించలేదు. ప్రతి మనిషి కూడా మనం చూస్తున్నాం కానీ చూడలేకపోతున్నాం. చాలా వాటిని భౌతికంగా చూస్తున్నాం, ఆత్మీయంగా చూడలేకపోతున్నాం. మనం గుడ్డివాళ్ళమే. చూపు ఉందని చెప్పుకుంటున్నట్టు గుడ్డివాళ్ళం, చూడలేని గుడ్డివాళ్ళం, కనులుండి కనలేనటువంటి గుడ్డివాళ్ళం, కబోదులం మనం. కానీ ఆయన అలా కాదు, కళ్ళుండి చూడగలుగుతున్నాడు. నీలోకి నాలోకి ప్రతి వ్యక్తిలోకి ప్రతి వ్యక్తిని చూడగలిగినట్టు వాడు. ఒకటి, ఆయన అసహించుకున్నాడు. ఆ రోగినో ఆ వ్యక్తినో ఆ గుడ్డివాడిని అసహించుకున్నాడని కాదు. ఆయన మనుషులు అసహించుకునేవాడు కాదు. మనుషుల్ని అసహించుకుంటే మనం ఆమెను దూరం పెడతాం, నిషేధిస్తాం. హలో, టచ్ మీ నాట్, కొంచెం దూరంగా వెళ్ళిపో. లేకపోతే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు బారికాడ్లు, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఒక గ్యాప్ పెట్టినట్టుగా అలా చేస్తారు విఐపీస్ విషయంలో. కానీ యేసు ప్రభు అసహ్యత పెంచుకుంది అతని మీద కాదు. ఒక యూదుడుగా తాను అన్ని జనుల మీద అసహ్యతను పెంచుకున్నాడు అపోస్తలుడైన పేతురు గారు.
ఏంటది అన్ని జనుల మధ్యలో అన్ని జనులతో నేను గడపడం ఏంటి, క్రైస్తవేతరులతో నేను గడపడం ఏంటి, యూదేతరులతో నేను గడపడం ఏంటి అన్నట్టుగా. అప్పుడు దర్శనం చూపించినప్పుడు అయా ఇది నా కుమారుడా, ఇది ఈ దర్శనం యొక్క అర్థం ఇది. ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు. పాపము నిషేధించబడాలి, పాపము నిషేధించబడాలండి. పాపం చేసే నరుడు కాదు నిషేధించబడాల్సింది. వాడిలో ఉన్న పాపాన్ని తొలగించి వేయాలి, పాపాన్ని పెక్కలించి వేయాలి. పాప వృక్షాన్ని, పాపపు మొక్కల్ని వేళ్లతో సహా పెరిగివేయాల్సినట్టు అవసరం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది యేసు ప్రభువు ఆ వ్యక్తి యొక్క గుడ్డితనం మీద అసహ్యం కలిగింది కాబట్టి అతని గుడ్డితనంలో ఉండడానికి వీలేదు. అతను చూడాలి, అతను చూపు పొందుకోవాలి అని యేసు ప్రభు ఆశించాడు. రోగికి లేని ఆశ రోగిని బాగు చేయాలనుకున్నటువంటి వైద్యునికి ఉంది. ఈ రోజులో వైద్యునికి ఆశ లేదు, కానీ రోగికి ఎంతో ఆశ ఉంది. కానీ అద్భుతాలు జరగడం లేదు, అనగా వైద్యం సరిగా జరగడం లేదు. ఇక్కడ రోగి యొక్క ఆశ పక్కన పెట్టినా వైద్యుని యొక్క ఆశ చూడండి. పరమ వైద్యుని యొక్క, ప్రభు అనేటువంటి వైద్యుని యొక్క ఆశే అధికంగా. ఆయన ఆశ ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా మార్చగలిగింది. ఆయన ఆశ వాణ్ణి అంధత్వం నుంచి విడిపించగలిగింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క ఆశ, ద డిజైర్ ఆఫ్ జీసస్, ద విల్ ఆఫ్ జీసస్, ద విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో దైవ చిత్తం ఏంటంటే వాడు చూడాలి. ఒకవేళ గుడ్డోడుగా పుట్టిండొచ్చు, కానీ గుడ్డోడుగా చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. ఒకవేళ అన్య కుటుంబంలో నువ్వు పుట్టిండొచ్చు, దేవుని బిడ్డగా కాకుండా దేవుని ఎరగకుండా నువ్వు పుట్టిండొచ్చు, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ దేవుణ్ణి ఎరగకుండా, సత్యదేవుణ్ణి ఎరగకుండా, సృష్టికర్తను ఎరగకుండా నువ్వు చనిపోవడానికి వీల్లేదు. అనగా చనిపోయేలోపు బాల్య దినములైనా, యవన దినములైనా, లేకపోతే వృద్ధాప్య దినములైనా నీ సృష్టికర్తను నువ్వు గుర్తించి స్మరణకు తెచ్చుకో. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఉన్నే స్మరణ రాదు. ఆయన గురించి సమాచారం తెలిసినప్పుడే, ఆయన గురించి సత్యం తెలిసినప్పుడే స్మరణ వస్తుంది. సత్యము సమాచారం లేనప్పుడు స్మరణ వచ్చే అవకాశం లేదు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, గుడ్డితనం మీద ఆయనకు ఉన్నటువంటి అసహ్య భావాన్ని మనం చూస్తున్నాం. తర్వాత రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 32 మరియు 33 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. మనకందరికీ తెలిసిన విషయమే, ఆయా సందర్భాల్లో దేవుజనులు మీకు బోధించుంటారు. అయినప్పటికీ నేను చదువుతున్నాను. 7వ అధ్యాయము 32 మరియు 33 వచనాలు. అప్పుడు వారు, అనగా కొందరు, స్తోత్రం, ఏం జరిగింది అక్కడ? చెబుడు గల నత్తి వాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయన్ను వేడుకొనిది. స్తోత్రం. చెబుడు, నత్తి, డెఫ్ అండ్ స్టామరింగ్ లిప్స్. చూడండి, రెండు బలహీనతలు. అప్పుడు వారు ఆయన తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాడు. సముద్రం దగ్గరికి వచ్చాడు. గలిలయ సముద్రం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో సముద్రం కనిపిస్తుంది. దెకపొలి మీదంగా 10 పట్టణాల మీదుగా తన ప్రయాణాన్ని, అనగా ఆయన తూరు ప్రాంతం, అన్ని జనుల ప్రాంతాన్ని విడిచి సీదోను ద్వారా, అనగా ఇంచుమించు నార్త్ ఇజ్రాయెల్లో ఆయన ఉన్నాడు. ఆయన గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు, స్తోత్రం, చెవుడు నత్తి కలిగినటువంటి ఒకరిని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి చేయి ఉంచమని ఆయన్ని వేడుకొని 33 వచనం. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి, సమూహంలోని వాడిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలిక ముట్టి ఆకాశం వైపు కన్నులు తిని తూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడిన అర్థం. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచున్నాడు. తేటగా మాట్లాడాడు. స్తోత్రం. నత్తివాడు తేటగా మాట్లాడాలి, నత్తివాడు స్పష్టంగా మాట్లాడాలి. మనం ఆలోచిస్తున్న విషయం. రెండో విషయం, యేసు ఊశాడు, ఉమ్మి వేశాడు అన్నదానికి కారణం ఏంటంటే గుడ్డితనం మీద ఆయనకున్న అసహ్యము, నత్తి మీద ఆయనకున్న అసహ్యం. మోషే నత్తివాడు,
దేవుడు ఆయన వాడుకున్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలోనే మనం చదువుకున్నట్టు వాక్య భాగాల్లోనే మాట్లాడలేనటువంటి మూగతనం. మూగతనం కాదు, అది పాక్షిక మూగతనం. అది నత్తి అంటే పాక్షిక మూగతనం. స్తోత్రం. వృద్ధాప్యం అంటే పాక్షిక మరణం. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం సరిగా మాట్లాడలేని తనం. ఒక విషయం చెప్పడానికి అతనికి ఎక్కువ సమయం పడుతుంది, త్వరగా చెప్పలేడు. వాక్చాతుర్యం కాని స్థితి అది, వాక్ దౌర్బల్యం అది, వాక్ దుర్బలత్వం అది. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, ఆయన తన అసహ్యతను ఆ వ్యక్తి మీద కాదు కానీ మాట్లాడలేని స్థితి మీద, అతని నత్తి మీద, అతని చెవిటితనం మీద, స్తోత్రం, అంతేకాకుండా అతని గుడ్డితనం మీద, ఒక వ్యక్తి యొక్క గుడ్డితనం మీద యేసు అసహించుకున్నవి ఇవి. నాలుగవదిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, యేసు ప్రభు లవొదికే సంఘానికి ఉత్తరం డిక్టేట్ చేయిస్తూ ఆ ఉత్తరంలో చెప్పబడిన మాటలు 16వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. బట్ బికాస్ యు ఆర్ నైదర్ కోల్డ్ ఆర్ నాట్ హాట్ బట్ లూక్ వామ్, ఐ యామ్ అబౌట్ టు స్పిట్ యూ ఫ్రమ్ మై మౌత్. ఐ యామ్, స్తోత్రం, అబౌట్ టు స్ప్లిట్ యూ, క్షమించండి, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నీ మీద ఉమ్ము వేయాలనుకుంటున్నాను. అసహ్యం, నులివెచ్చని స్థితిని దేవుడు అసహించుకుంటున్నాడు. నువ్వు ఆత్మ సంబంధమైన గుడ్డివాడుగాను, ఆత్మ సంబంధమైన చెవిటివాడుగాను, ఆత్మ సంబంధంగా నత్తివాడిగా నులివెచ్చని స్థితిలో ఉన్నావా? నిన్ను ప్రభు అసహించుకుంటున్నాడు. ప్రభు హక్కున చేర్చుకునేవాడుగా ఉండాలి కానీ అసహించుకునేవాడిగా ఉండడానికి వీల్లేదు. స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. మీరు అసహించుకున్నవి మీ కుమారుడైనటువంటి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అసహించుకున్నటువంటి వాటి గురించి 4 విషయాలు మేము తెలుసుకున్నాం. మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.